ఇప్పుడు ఏపీ టెట్ నోటిఫికేషన్ అనేది నిన్నైతే రిలీజ్ అయిందండి. అదేని 24th October 2025 అయితే రిలీజ్ అయింది. ఇది ఏంటి అంటే అప్లికేషన్ ప్రాసెస్ అనేది నిన్నటి నుండే అయితే స్టార్ట్ అయిందండి. ఎండ్ డేట్ వచ్చేసి November 23, 2025 అన్నమాట. సో ఈ ఏపీ టెట్ నోటిఫికేషన్ కోసం మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు తెలుసుకుందాం. కానీ ఇదేంటి అంటే ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఒక స్టేట్ లెవెల్ ఎగ్జామ్ అండి. ఇది ఎవరు కండక్ట్ చేస్తారు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు కండక్ట్ చేస్తారు. ఇది మెయిన్గా ఏంటి అంటే 1st to 8th క్లాస్ ఇన్ గవర్నమెంట్ అయినా, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ అన్నీ కూడా ఏపీలో ఉన్న అన్ని వాటిల్లో కూడా ఉన్న టీచర్సు ఈ టెస్ట్ అనేది కంపల్సరీ అయితే పాస్ అవ్వాలండి. ఇది ఏంటి అంటే ఏపీ టెట్ అనేది October 2025లో అయితే రిలీజ్ చేశారు. టీచర్సు జనరల్గా ఏంటి అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అంటే NCTE నామ్స్ ప్రకారం అయితే స్కూల్స్లో అయితే వర్క్ చేయాలండి. సో దానికోసం ఈ టెట్ ఎగ్జామ్ అయితే మన స్టేట్ గవర్నమెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మెయిన్గా ఏంటి అంటే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి DED, BED ఆర్ ఎనీ అదర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు అయితే ఈ ఎగ్జామ్ అయితే రాయొచ్చండి. ఇది ఏంటి అంటే మెయిన్గా CBT టెస్ట్గా అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో పేపర్స్ వచ్చేసి పేపర్ 1A, 1B, 2A, 2B అనేవి ఉంటాయి. 1 to 5th నార్మల్గా గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చేసి పేపర్ 1A అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫర్ 6 to 8 అనేది పేపర్ 2A. అదే స్పెషల్ స్కూల్స్ అనేవి కొన్ని ఉంటాయి కదండి, వాటికి ఏంటి అంటే 1 to 5th అయితే 1B అనేది ఉంటుంది. అలాగే 6th to 8th క్లాసెస్కి అయితే 2B అనేది ఉంటుంది. ఇది మెయిన్గా ఏంటి అంటే టోటల్ మార్క్స్ వచ్చేసి 150 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారండి. ఇందులోన క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి OC అండ్ EWSకి అయితే 90 మార్క్స్ అండ్ అబవ్ అయితే ఉండాలి. BC వాళ్ళకైతే 75 అండ్ అబవ్ ఉండాలి. అదే SC, ST, ఎక్స్ సర్వీస్ మెన్, PWD క్యాండిడేట్స్కి అయితే 60 అండ్ అబవ్ అయితే ఉండాలండి. ఇవి నార్మల్గా ఏంటి అంటే అప్లికేషన్ ప్రాసెస్ అనేది 24th నుండి అయితే స్టార్ట్ అయ్యిందండి. సో దీనికి వచ్చేసి ఎండ్ డేట్ వచ్చేసి 23rd November అండి. నెక్స్ట్ దీనికి ఆన్లైన్ మాక్ టెస్ట్స్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయండి. అవి ఎప్పటి నుండి స్టార్ట్ అవుతాయి అంటే November 25th నుండి అయితే స్టార్ట్ అవుతాయండి. ఈ ఎగ్జామ్స్కి హాల్ టికెట్స్ అనేవి నవంబర్ కాకుండా December 3rd నుండి అయితే రిలీజ్ చేస్తారు. సో ఎగ్జామినేషన్స్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతాయి అంటే December 10th నుండి అయితే షెడ్యూల్ అయితే ఇచ్చారండి. ఈ ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత ఇనీషియల్ కీ అనేది January 2nd, 2026 అయితే రిలీజ్ చేస్తారండి. ఏమైనా ఇనీషియల్ కీలో అబ్జెక్షన్స్ గట్టా ఉన్నాయి అని మనకి అనిపిస్తే అబ్జెక్షన్స్ అయితే రైట్ చేయొచ్చు కదండి. అవేంటి అంటే January 2nd నుండి January 9 అంటే January 9th మధ్యన మన అబ్జెక్షన్స్ అయితే రైట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫైనల్ కీ వచ్చేసి January 13th అయితే రిలీజ్ చేస్తారండి. ఫైనల్ కీ రిలీజ్ చేసిన తర్వాత మనకి ఫైనల్ రిజల్ట్ డేట్ కూడా ఇచ్చేసారండి. అదేంటి అంటే January 19th అయితే రిలీజ్ చేస్తారు. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మెయిన్గా ఈ ఏపీ టెట్ నోటిఫికేషన్లో అయితే ఇచ్చారండి. కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ నుండి అండ్ ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ వరకు కూడా అయితే ఏది ఎప్పుడు జరుగుతుంది అనేది షెడ్యూల్డ్గా అయితే ఇచ్చారండి. సో ఇంకా ఎవరైనా ఈ టెట్ నోటిఫికేషన్ కోసం తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ.